భారతరత్న మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ గారి వర్ధంతి సందర్భంగా నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ పట్టోల సంజీవరెడ్డి స్వగృహంలో వారికి ఘనంగా నివాళులర్పించడం జరిగిందని సీనియర్ కాంగ్రెస్ నాయకులు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు భోజిరెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో వారితో పాటు శంకర్ సేఠ్, మున్సిపల్ వైస్ చైర్మన్ ఎంపీపీ తనేడు రమేష్ చౌహాన్, పండరిరెడ్డి, రామచందర్, మాజీ ఎంపీటీసీలు అంజిరెడ్డి, పీఏసీఎస్ వైస్ చైర్మన్ శంకర్ ముదిరాజ్, తాలూకా సంఘం అధ్యక్షుడు హనుమండ్లు తదితరులు పాల్గొన్నారు. ల్యాప్టాప్లు కానివ్వండి, ఇవన్నీ కూడా వారే ప్రవేశపెట్టడం జరిగింది. అదేవిధంగా లోకల్ బాడీస్లో కూడా ఏదైతే జవహర్ రోజ్గార్ యోజనని గ్రామీణ ప్రాంతాల్లో నేరుగా గ్రామ పంచాయతీలకు, పంచాయతీ సమితిలకు నేరుగా నిధులు కేంద్ర ప్రభుత్వం నుంచి వారి హాయంలోనే రావడం జరిగింది. బాంబేలో సమావేశం ఏర్పాటు చేసి మరి ఆ సమావేశంలో వారు గ్రామీణ ప్రాంతాలు వెనుకబడి ఉన్నాయి, మరి అవి అభివృద్ధి చెందాలంటే మన సెంట్రల్ గవర్నమెంట్ నేరుగా నిధులు గ్రామీణ ప్రాంతాలకు ఇవ్వాలనే ఉద్దేశంతో ఆ పథకం తేవడం జరిగింది. ముఖ్యంగా 18 సంవత్సరాలకి వారు ఓటు హక్కు కల్పించడం జరిగింది. యువత ఎక్కువ పాల్గొనాలని చెప్పి 18 సంవత్సరాలకి వారు ఓటు హక్కు కల్పించడం జరిగింది. అదేవిధంగా మహిళలకు లోకల్ బాడీస్లో పంచాయతీ సమితిలో కానివ్వండి, గ్రామ పంచాయతీలో కానివ్వండి 3వ వంతు రిజర్వేషన్ వారు ప్రవేశపెట్టడం జరిగింది. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ మరి వారు దేశం కోసం ప్రాణాలు అర్పించి మనందరికీ ఈరోజు లేకపోవడం చాలా బాధాకరం. వారి అడుగుజాడల్లో మరి ఈరోజు మనం అందరం నడుస్తూ మరి ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మరి ఈరోజు ఈ వర్ధంతి సభ నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమానికి వచ్చేసిన కాంగ్రెస్ పార్టీ అభిమానులు, కార్యకర్తలు అందరికీ మరొకసారి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.